హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులే అయింది. ప్రీవియస్ లాంగ్ వీడియోలో మీకు చూపించాను కదా! మేము ఉప్పాడ బీచ్ వెళ్ళామని. ఆ తర్వాతయితే మేము కాకినాడ వెళ్ళాము. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్‌లో భోంచేద్దామనైతే వెళ్ళాము ప్రత్యేకించి. సో, కాకినాడ సుబ్బయ్య గారి హోటల్‌లో మా ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే ఆ తర్వాత మేము వెళ్ళిన మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ హోటల్‌లో అయితే చాలానే వెరైటీస్ ఉన్నాయి. తింటున్న కొద్దీ పెడుతూనే ఉన్నారు. ఈ పంచపొట్టు బిర్యానీ అయితే చాలా బావుంది. కాకినాడ వెళ్తే మీరు కూడా సుబ్బయ్య గారి హోటల్‌లో ఫుడ్‌ని టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బావున్నాయి ఐటెమ్స్ అన్నీ. మా వాడికిక్కడ దహివడ బాగా నచ్చింది. చూడండి పెట్టేలోపు ఎలా తినేస్తున్నాడో. చూడ్డానికి మాకైతే చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. ఇలాంటి అల్లరి చిన్న పిల్లలు చేస్తే భలే ఉంటుంది చూడ్డానికి. మొత్తానికి మా వాడు ఫుడ్‌ని తిని ఎంజాయ్ చేసిన దానికంటే, ఇలా మూతి మొత్తం పూసుకొని తాగే ఎక్కువ ఎంజాయ్ చేశాడు. ఎనీవేస్ అసలు ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటో ఓనర్ మాటల్లో విందాం చూసేయండి. నమస్కారం అండి. నేను కాకినాడ సుబ్బయ్య గారు పెద్ద అబ్బాయిని. నా పేరు శ్రీనివాస్ అండి. ఆ, మేము మొత్తం అన్ని ఊర్లు కూడా సప్లై చేస్తామండి. ఇది ఏలూరు తాడేపల్లిగూడెం ఎన్ని క్యాటరింగ్ సప్లై చేస్తామండి. మా హోటల్లో భోజనానికి వచ్చిన వాళ్ళు భోంచేయకపోతే మాకు బాధగా ఉంటుందండి. మాకు కావాల్సింది వాళ్ళు శుభ్రంగా నవ్వుతూ వెళ్ళాలని మా కోరిక అండి. ఇలాగే మీటింగ్ చేస్తాం సార్. ఒకటి బూరోటి బొబ్బట్టోటీను
తర్వాత పునుకులు కూర మెయిన్ అండి. పునుకులు కూర మనం బాగా చేస్తామండి. పునుకులు కూర తర్వాత పెరుగు కూడా కొండలతో ఇస్తామండి. మా స్పెషాలిటీ ఇవ్వండి. ఆదరాభిమానాలతో మేము వడ్డిస్తామండి. వాళ్ళు భోంచేపితే మేము బాధపడతాం. ఈసారి భోంచేలేదా అయిపోయింది అక్కర్లేదా అని అడిగి మళ్ళీ వడ్డిస్తారు మా సప్లయర్స్. ఇలాగే కొనసాగుతూ ఉంటాం సార్. ఎప్పుడు కూడా ఇలాగే మేము ఇలాగే చేయాలి అని మాకు దీవించండి. ఫుడ్‌ని మంచిగా ఎంజాయ్ చేసేసి ఇక నెక్స్ట్ లొకేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాము. అదే కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ ప్లేస్‌లో లొకేషన్స్ అండ్ ఆ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్‌కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదే 'ఆర్ఎక్స్ 100' మూవీలో ఒక ఫేమస్ సాంగ్ ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇప్పుడు మీరు చూసే లొకేషన్స్ అన్నీ 'ఆర్ఎక్స్ 100' మూవీ 'పిల్లారా' సాంగ్‌లో అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఇలా బోటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. బోట్‌లో కాసేపు అలా నిల్చొని మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఆ ప్లేస్‌లో ఉన్న వేరియస్ లొకేషన్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేశాము.
ఫైనల్లీ అక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి లాస్ట్‌లో వెళ్తూ ఇలా కాసేపు అందరం ఆడుకున్నాము. ఆ తర్వాతయితే నెక్స్ట్ మేము కాకినాడ బీచ్ వెళ్ళాము. అన్‌ఫార్చునేట్‌లీ మేము కాకినాడ బీచ్ వెళ్ళేలోపు చీకటి పడ్డది. సో, లోపలికైతే అలో చేయలేదు. బయట నుంచే కొంచెం అలా చూసి వచ్చేసాము. ఇదొక్కటి కూడా చూసుంటే బావుండనిపించింది. బట్ ఎనీవేస్ ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో ఇలా దాబాకెళ్ళి ఫుడ్ తినేసైతే రిటర్న్ అయిపోయాం ఖమ్మంకి. మా ఈ ట్రిప్ ఎంటైర్ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. సీ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్. బాయ్.